మంచిది. మన ప్రభువును లోకరక్షకుడైన స్టార్ట్ అయిందమ్మా. లైవ్ ఉండదు, అది ఫేస్బుక్ లైవ్. ఇక్కడ నన్ను చూపి, నాకు కనపడాలి దాంట్లో అంతే. నాకు చూడు, నన్ను పెట్టు, అట్లా కాదు. రిటర్న్ ఒక్క నిమిషం. మంచిది. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా మంది రాలేరు. మంచిది. వర్షం ఉంది, 12 పోయి వచ్చారు. వాక్యాన్ని చూసుకున్నామండి. చక్కగా పాటలు పాడి దేవుని మహిమ పరిచయాలు కాబట్టి వాక్యాన్ని చూసుకోవాలి. వాక్యము చూసుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా బైబిల్ అర్థం కాకపోతే, బైబిల్ చదివే విధానం తెలియకపోతే అది వ్యర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకేం కావాలి? బైబిల్ చదివే విధానం తెలియాలి. న్యూస్ పేపర్ చదివినట్లు చదవకూడదు బైబిల్. అర్థమవుతుందా? న్యూస్ పేపర్ చదివినట్లు చదవకూడదు. బైబిల్ చదువుతున్నప్పుడు భయము భక్తి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి భయము భక్తి? ఒకటి బాగా గుర్తుపెట్టండి. వాక్యం చదువుతున్న ప్రతిసారి మనం ఏమి గమనించుకోవాలి, ఏమి ఊహించుకోవాలి? వాక్యం చదివే ప్రతిసారి కూడా దేవుడు తానే మనతో మాట్లాడతాడని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు తానే మనకేదో చెప్పుతున్నాడు, దేవుడు తానే మనకేదో మాట్లాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలు, మనకున్నటువంటి అవసరతలు, మన పనిని బట్టి లేక మనకున్న అనుకూలతను బట్టి దేవుని అడుగుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా సపరేట్ చేద్దండి. మీరు ఎంత అలా చేస్తే అంత టైం తీసుకుంటారు, లేదంటే తొందరగా ముగిస్తారు. ఒకసారి చాలా సార్లు మనకు తెలుసు, ఒక మాట చూసుకొని మనం వాక్యాన్ని తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినారా? యోహాను రాసిన సువార్త. ఆదియందు వాక్యము ఉండెను. ఏమంట? వాక్యము దేవుడట. దీంట్లో ఉంది పాపి. గుర్తుపెట్టండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, వాక్యం అంటే ఏమిటి? అతిశయం. వాక్యం ఏమైంది? ఈ వాక్యం చదువుతున్న ప్రతిసారి ఏమి గుర్తుపెట్టుకోవాలి మనము? దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. పేపర్ చదివినట్ట ఇట్లాగా చదివేది. నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొని, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నా గురించి నేను ఏం నేర్చుకుంటున్నాను అని ఏం చేయాలి? మనము వాక్యం చదవాలి. వాక్యము ఇప్పుడు పాప చదివింది ఒక మాట, ఏమంటారు? ఈ వాక్యమును దేవుడు జీవించిన. వాక్యంని దేవుడు జీవించడం ఏంటి? వాక్యమే దేవుడైతే దేవుడు జీవించడం కాదు మనం అనేది. గుర్తులేదండి. వాక్యం చెప్పినప్పుడైనా చదివినప్పుడైనా ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయని, ఈ వాక్యం ద్వారా మన వల్ల ఆశీర్వదింపజేయని అని మాట్లాడాలి. దేవుడిని దేవుడు జీవించుకుంటే మనకు వచ్చే లాభం చెప్పండి. ఓకే మంచి. ఈరోజు మనకి కొన్ని విషయాలు చూసుకుంటున్నాం. ఏంటి? మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఏం నిర్లక్ష్యంగా ఉన్నామంటే, మాకు యవ్వనం ఉంది, సమయం ఉంది, నిర్ధారణ చూసుకుందాములే అనుకుంటాం. గుర్తుపెట్టండి, మనిషి శరీరంలో ఉండే అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు, కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయి,
మీకు తెలుసా? మీ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి, కానీ మనం ఏం చేస్తాము? వాటిని మర్చిపోతాం. కానీ దేవుడి వీటిని అన్నిటిని చూడలే అని నిర్లక్ష్యం చేస్తాం. మీరు సుఖపడుతున్నారా, బాధపడుతున్నారా అంటే ఏం చెప్తారు? చాలా మంది చెప్పేది మాము బాధపడతామంటారు. ఎందుకు? పేద కుటుంబంలో ఉన్నాము, బలహీన స్థితి అంటే అప్పుల బాధలో ఉన్నాము, మాకు చాలా బాధ ఉందండి, చాలా ఇబ్బందిలో ఉన్నామండి అంటారు. ఏమైనా పదం ఉందా? మన బాధ ఎవరికి అడగాలి? మనం కాళ్ళ లేని వాళ్ళు పోయి అడగండి, కాళ్ళ విలువేంటి చెప్తారు. చేతులు లేని వాళ్ళు పోయి అడగండి, చేతులు విలువేంటి చెప్తారు. కళ్ళు కనపడదు, తీసినారా? అర్థం కాకుండా మరొకసారి అడగండి. కీర్తనాల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం. కీర్తనాల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం. మనకి కొన్ని హెచ్చరికలు చెప్తాడు, జాగ్రత్తలు చెప్తాడు, జాగ్రత్త. ఇప్పుడు మనము దేవుని భయమేంటో చూసుకోవాలి. నాకు చక్కగా చెవులు ఉన్నాయి కదా, ఆ చెవులు చేసిన దేవుడు నీవెక్కడ నీ చెవు పెడతావో ఇంటాడు. జాగ్రత్త. సీరియల్ పైన, సినిమాల పైన, పక్కింటి వారి గొడవల పైన, వాక్యం పైన ఎక్కడ నీ చెవులు ఉంటావో జాగ్రత్త, దేవుడు వింటాడు. నువ్వు ఒక్కటే ఇంటాను అనుకోవద్దండి. నీకు ఆ చెవులిచ్చినటువంటి ఆ దేవుడు ఏం చేస్తాడంట? నీవేమి వింటున్నావో, ఏ ఉద్దేశంతో వింటున్నావో దానిని గ్రహించగలిగిన దేవుడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా? ఈ నీ కన్నులు, నా కన్నులు ఇలా మంచిగా ఈ లోకాన్ని చూస్తున్నాం కదా. ఈ కన్నులు ఎవరు పెట్టారు? ఏదైనా మార్కెట్లు దొరుకుతుందా? ఐజా, కర్నూలు, రచ్చూరు ఏ మార్కెట్లో దొరుకుతుందా? మన శరీరంలో ఉన్నవి ఏది కూడా మార్కెట్లో దొరకదు. అది కేవలం దేవుడు తయారు చేసింది. నీవే చెప్పుకోవాలి. మరి ఆ రోజు తప్పించుకుంటామా? మరేంటి? చాలా మంది ఏం చేస్తారంటే చర్చికి వస్తున్నప్పుడు, ప్రార్థనకు వస్తున్నప్పుడు కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏమిటి? ఆట తినడము, నసి తిక్కడము, సిగరెట్ తాగడం, బీడి తాగడము, ఇలాంటివన్నీ తీసి మంచిగా తీసి పక్కన పెట్టేస్తారు. మరి దేవుడు ఎక్కడుంటాడు? చర్చలు ఉంటారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొక్కలైన పొందులు కూడా తిన్న వాటిని కూడా తింటారు. ఏది వంటది లోపలికి వేసేసిందని ఎప్పుడు చర్చకు వస్తారు, ఎప్పుడు ఆరాధన ఉంటారు, అప్పుడు మనమందరూ కూర్చొని దేవుని ఆరాధించడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఈ చర్చు. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడో నిజంగా మన హృదయంలో ఉంటాడు. కింద చెప్తున్నాను చూడండి. ఎవడైనా జాగ్రత్త ముందు వెళ్ళాడు. భూమి మీద శరీరంలో ప్రాణమతానికి కుల మత భేదాలు లేకుండా మనిషిగా పుట్టిన వాడు, స్త్రీ అయినా పురుషుడైనా, పిల్లవాడైనా పెద్దవాడైనా ముసలివాడైనా జాగ్రత్తగా గుర్తుపెట్టండి. ఎవడైనాను దేవుని ఆలయం అంటే చర్చి గడిపేయడం కాదు. నీ యొక్క హృదయంలోనికి చెడు మాటలు, చెడు ఆలోచనలు, తంబాకు, గుట్కా, సిగరెటు, నసి, ఆకు, ఈ పనికిరాని వస్తువులు, మందు, సరాయి ఇవన్నీ వస్తువులా అంటున్నాడు. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. శరీరంలో ప్రాణం కలిగి ఉన్నంత వరకు మనకు అవకాశం. ఒక్కసారి మరణించామనుకోండి, ఒక్కసారి చనిపోయామనుకోండి, నీ జీవితాన్ని ఎవరు మార్చలేదు. అందుకని దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరణం చాలా వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు.
మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటే కూడా ఏదో రకంగా సాగు చూస్తాం. మరి ఈ రాత్రి మనకి ఆఖరి రాత్రి అయితే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేస్తాం. సాగుగాని మీరు పరలోకాన్ని పోతారా? గుండెల మీద చేసుకోండి ఒకసారి. ఎప్పుడైతే మీరు గుండెల మీద చేసుకొని ఇదిగో ఇప్పుడే నేను చనిపోయినా పరలోకానికి పోతాను అనుకుంటే మీరు క్రైస్తవులు. మీ మీద మీకే డౌట్ గా ఉంటే, మీ మీద మీకే విశ్వాసం లేకపోతే, మీరు ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు చేసుకొచ్చినా లాభం లేదు, ప్రయోజనం లేదు. ఈ భూమి మీద పుట్టుబడి అంటనే నీవెన్ని కోట్లు సంపాదించుకోడు కూడా. మన నిరీక్షణ ఏమై ఉండాలి? దేవుని రాజ్యానికి పోవడానికి మాత్రమే. బంగ్లాలు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, మంచి జాబులు తెచ్చుకోవాలి, ఇవి కాదు మన లక్ష్యం. నీకు మైకెత్తనా? మీరు ఇట్టున్నారా? ఏం చేస్తారు? ఓకే, మంచిది. గుర్తుపెట్టండి, ఒక మాట చూద్దామండి. కీర్తనాల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచ్చిన. కీర్తనాల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచ్చిన ఒకసారి చూద్దామండి. తీసినారా? మరణమును చూడక ఏమంట సవాల్ చేస్తున్నాడు ఇక్కడ మనకి. ఏ భూమి మీద దేవుని నమ్మినా నమ్మకపోయినా, క్రైస్తవులుగా ఉన్నా ఉండకపోయినా, ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా, ఇతర ఏ దేశంలో ఉన్నా మరణము చూడక బ్రతుకున్నారని ఎవరు అంటే చావకుండా అలాగే బ్రతిక వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేదు. నువ్వు 100 సంవత్సరాలైనా ఆ తర్వాత చావాల్సిందే, 1000 సంవత్సరాలున్న ఆ తర్వాత చావాల్సిందే. మరణము చూడక బ్రతుకున్నారని ఎవరు? ఏమంటా? పంపించుకునే గలవాడేవాడు. మనకక్కడే మనకు ఒక సవాల్ ఇస్తుంటూ ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏమంట? ఈ భూమి మీద ఎవరు కూడా చావకుండా బ్రతకలేదు, కానీ ఇది గుర్తుపెట్టాడని చెప్పి ఎవరు పాతాళానికి పోకుండా తను తాను కాపాడుతుంటారు. ఇప్పుడు చెప్పాలి, మిమ్మల్ని ఎవరో వచ్చి కాపాడలేరు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మీ నెత్తి మీద చేయలేని ప్రార్థన చేస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోరు, మీరు రక్షించబడరు. మీ ఆలోచన మారాలి, మీ పనితీరు మారాలి, మీ క్రియలు మారాలి, అప్పుడే మీరు పరలోకానికి పోతారు. అంటే మీకు మీరే సరి చేసుకోవాలి. సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చింది, మీరే సూది వేసుకొని మీరే భోజనానంటే ఎట్లా ఉందో చెప్పండి. నా బదులు నాకు భయం అవుతుందండి. నాకు సూది అంటే మహాభయం అంటారు చాలా మంది. నాకు కూడా చిన్నప్పుడు చాలా భయపడేవాడిని. 2 డాక్టర్లు అన్నాను నేను చిన్నప్పుడు. ఎవరికి జ్వరం వస్తే వాళ్ళు వేసుకోవాలి, ఎవరికి కడుపు వస్తే వాళ్ళే జ్వరం. అంటే నీవు పరలోకానికి పోవాలంటే వాక్యం నీవు చదువుకోవాలి, ప్రార్థన నీవు చేసుకోవాలి, నీవే పరలోకానికి పోవడానికి సిద్ధపరచుకోవాలి రోజు. అంతేగాని ఈ రోజు నేను ప్రార్థన పోయానండి, వాక్యం విన్నానండి, అట్లా నేను పరలోకానికి పోతానంటే ఎట్లా చెప్పండి? మన మాట తీరు, ఆలోచన అన్ని మారాలి, మన పనితీరు మారాలి, వాక్యం చదివే విధానం కూడా మారాలి. పేపర్ చదివినాక చదివి మారాదండి. ప్రతి వచనం చదువుతున్నప్పుడు దాని అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి, ఈ మాట రాయించడానికి కారణం ఏమిటి, పైన కింద బాగా చదువుకోవాలి. ఒక భక్తుడి గురించి మీరు సపోర్ట్ తెలుసుకుంటే ఆ భక్తుడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, మరొక భక్తుడు ఎందుకు శపించబడ్డాడు అని ఆలోచన చేసి వాటిని చదవాలి. ఓహో, ఈయన దేవుని మాట వినలేదు కాబట్టి శపించబడ్డాడు, ఈయన దేవుని మాట విన్నారు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అంటే మనము చేయకూడదు ఏదో, చేయాలి ఏదో బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ ప్రకారం నడవాలని ఆలోచనతో వాక్యం చదవాలి.
బైబిల్ కేవలమే కాదు, చదవాలి, చదివింది మన హృదయంలో ఉంచుకోవాలి. కీర్తనాల గ్రంథం 39వ అధ్యాయం 1 వచ్చిన ఉత్తరది. నా నాలుకతో పాపము చేయకుండునట్లు. అమ్మా తల్లి, 139వ అధ్యాయం 139వ అధ్యాయం 1 వచ్చిన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంట? జాగ్రత్తగా గమనించాలి. మీరే ఇంట్లో ఏం చేస్తారు? పొద్దున్నే ఒక సేరో గీతుడు బీపీ తీసుకొని మంచిగా శాట్ వేసుకొని రాళ్ళని లేదేసి సెరిగి మరీ వంట పెడతాడు. అలాగే తింటాడు అనుకోండి. మీ ఆయన తింటున్నప్పుడు ఏం చేస్తాడు? కానీ బేటికని పోతుంది, మీ ఇంటికని వస్తుంది. రాళ్ళే సత్యం ఉంటారా? దేవుడు ఏం చేస్తాడంట? చదవండి. యెహోవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు భీములు రాళ్ళెత్తే ఉంటావు. ఆ ప్రకారమే దేవుడు మనుషుల్ని పరిశోధిస్తాడు. ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు కరెక్ట్ లేరు, ఎవరు నా యొక్క రాజ్యానికి అర్హులు, ఎవరు కాదు అని ఒక్కొక్కరిని భీములు రాళ్ళ ఏదంతా ఏళ్తాడంట. ఇప్పుడు గుర్తుపెట్టండి, ఆ ఏదంటూ రాళ్ళ పాటించినట్టు మనల్ని వాడేస్తాడా? అలాగే ఉంచుతాడా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఎవరికి తెలుసంట? మీరు ఏ ఇంట్లో ఎవరితో ఏమి ముచ్చట్లాడతారో, మీ మనసును ఏ ఉద్దేశంతో ఊసుతారో, ఏ గల్లీలో ఏ సంస్థలో ఎవరితో ఎందుకు కనబడానికి పోతారో మీ ఆయనకి తెలియకపోవచ్చు, మీ భార్యకి తెలియకపోవచ్చు, మీ కుమారునికి తెలుసుకోవచ్చు, మీ కూతురికి తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలుసుకోవచ్చు. కానీ ఎవరికి తెలుస్తుంది? దేవుడికి. నేను కూర్చుంటా, లేచుతా నీకు తెలియను. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎందుకు కూర్చుంటామో మనం తెలుసుకోవాలి కదా. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా అలాగే బాధేయాలి. మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ప్రాణాలు కూడా సంతోషంగా ఇచ్చారు. ప్రాణాలు కూడా సంతోషంగా ఇచ్చారు. ఎందుకు? వాళ్ళకి వాక్యం అర్థమైన రీతి వేరు, మనకు వాక్యమైన అర్థమైన రీతి వేరు. వాళ్ళు చదివే విధానం వేరు, మనం చదివే విధానం వేరు. అందుకే మనం కూడా అలాగే చదవాలి. అవసరమైతే చాలు, ప్రాణం పెట్టు, కన్ను మూసిన మరొకసారి నీవు దేవుడితో ఉంటావు. ఎన్నాళ్ళు బ్రతుకుతావు? చావుకుండా ఎన్నాళ్ళు ఉంటావు? చదవండి కింద. నాకు తలంపు పుట్టక మునుపే. ఏమంటా? మీ ఆలోచనలోకి రాకమునిపే ఏదైనా మాట్లాడాలి, ఎవరి గురించి అయినా ఏదైనా ఆలోచన చేయాలి. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నన్ను ఎవ్వరు చూడదని నా మనసులో అనుకుంటే నీకెలా? పైకి బెల్లాలు మాట్లాడి 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, 10 మందిలో మంచిగా నటించి ఒంటరిగా ఉన్నప్పుడు, లేక ఒక మనిషి గురించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వేరేలా మాట్లాడితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవేమి మాట్లాడాలనుకుంటున్నావో, నీ హృదయం ఏముందో నాకు తెలుసు, దాన్ని బట్టి నీకు తీర్పు తీరుస్తాయి. మరప్పుడు ఏంటి? గుర్తుపెట్టండి, ప్రార్థన చేసిన వెంటనే చేసిన పాపాలలో క్షమించబడతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. ఏం మాట్లాడతారు మీరు? అది తీసి పెట్టమనండి. ఓకే మంచి. మీరు ఏం ఆలోచన చేయాలనుకుంటున్నారో అది కూడా దేవునికి తెలుసు. మీరు ఏం ఆలోచన చేస్తారో దేవునికి తెలుసు. ఇప్పుడు ఎవరికి ఎదబడాలి? మీ భర్త, మీ ఆయన, లేకపోతే మీ భార్యకు, మీ పిల్లలకు కాదు. ఫస్ట్ దేవునికి భయపడాలి. మీ భర్తను మీరు మోసం చేయొచ్చేమో, మీ భార్యను మీరు మోసం చేయొచ్చేమో, కానీ దేవుని మాత్రం ఎవరు మోసము చేయలేరు. సుమి నా నడకను నా పడకను ఏమంటా?
నా నడకను నా పడకను నీవు పరిశీలన నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఏం చేశాడంట? ఎక్కడ ఎందుకు పండుకున్నావో దేవుడు తెలుసంట. ఏ సందులో ఏ ఉద్దేశంతో నువ్వు నడుస్తున్నావు కూడా దేవుడికి తెలుసంట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తుంది మన ఆలోచన తీరు ఎలా ఉందో. మన జీవితం మన చేతుల్లో లేదు. మార్చుకోవాలా లేదా అని శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడే అవకాశం. ఇక్కడికే ఉండండి మరొక మాట, సమయం చాలా అవుతుంది అనుకుంటా, ఒకసారి నాకు గుర్తు చేయండి. ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తామండి. ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దామండి. అది కీర్తన గ్రంథం 6వ అధ్యాయం తీసినారా? కీర్తనాల గ్రంథం 6వ అధ్యాయం 5 ఆలోచనలు ఒకసారి చూద్దామండి. మరణమైన వారికి ఏమంట? మరణమైన వారికి చచ్చిన వారికి మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం గురించిన జ్ఞాపకమే లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. జాగ్రత్తగా గుర్తు పెట్టండి. చనిపోయిన తర్వాత దేవుని ఆరాధించాలని ఆలోచన కానీ ఆ పని కానీ నీకు ఉండదు. మిమ్మల్ని మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఎందుకు మార్చుకోలేరు చెప్పండి? ఎందుకు మార్చుకోలేరు? మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. పాతాళం అంటే ఏంటో తెలుసా? మండించిన అగ్ని గుండములు కాలుతూ బాధపడుతూ ఏడుస్తూ కొండు కొడుకుతూ నీ బాధ నీకు అయిపోయినాడు కానీ దేవుని ఎక్కడ ఆరాధిస్తావు? ఒకసారి చూద్దామండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం చివరి రాష్ట్ర వచనంలో ఉంటుంది చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48 అనుకుంటా. ఒకసారి చూద్దామండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. గట్టి చదవాలమ్మా. నరకమున నరకం అంటే ఏంటి? అగ్ని. వారి పురుగు చావదు. పురుగు అంటే మీ చేనులో పచ్చి పురుగులు అనుకుంటున్నారా? మనమే. మన ఆత్మ పురుగుతో పోలిస్తాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నీవు వంట చేస్తున్నప్పుడు కొద్ది గంజి కాలితేనే నీ తిప్పల, అప్పుడు నీ పిల్లల మధ్యలో రావాలి, నీ భర్త మధ్యలో రావాలి. వాళ్ళ గురించి నువ్వన్నీ తిప్పు తిడతావు. దేవుని ఆరాధిస్తావా? కాలుతున్న పిచ్చి మీద కూర్చున్నట్లుంటది. మనిషిని అగ్గిలో ఉన్నట్లుంటది. ఆ వేదన ఆ బాధ తట్టుకోలేక నీ వేదనకు పడుకుంటే తప్ప ఏ పని చేయవు. దేవుని ఎక్కడ ఆరాధిస్తావు చెప్పండి? అందుకే శరీరములు ప్రాణం కలిగినప్పుడే దేవుని ఆరాధించాలి. ఇప్పుడు వచ్చేది 139వ అధ్యాయం ముగించేస్తారు తొందరగా. 139వ అధ్యాయం కీర్తనాలు గ్రంథం కంటిన్యూ చేయండి. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఏమంట? నీ క్రియలు. చర్యలు అంటే ఏమిటి? నీ పనులు. నీ క్రియలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? బాగుగా తెలుసుకున్నాడంట. వాని క్రియలు చొప్పున ఏం చేస్తాడంట దేవుడు? ప్రతిఫలనిస్తాడు, జీతం. సపోజ్ మీకు అర్థం కావడానికి, ఉదయం మీరు పనికి పోతాడు. చీడిపట్టుకో, కలుపుకో, నాటేయనికో, బుట్ట కట్టి వెరగనికో, బుట్ట చెంపనికో ఏం చేస్తారు? పనికి పోతాడు. సాయంత్రం వరకు పని చేయించుకొని ఆ తర్వాత సాయంత్రం మీకు పైసలు లేవమ్మా ఈరోజు ఫ్రీ అంటే ఎట్లా ఉంటుంది మీ ఆనందం చెప్పండి? ఈరోజు కూలి మీకు లేదు, ఫ్రీగా చేశారు ఈరోజు అంటే మీరు గంటలు వేస్తారా? సంతోషంగా ఉంటారా చెప్పండి? అర్థమైంది నా మాట? ఎవరేమంటారు? మీరు 18 మా దగ్గర పని చేసి సాయంత్రం మీ కూలికి పోతే మీ ముఖంలో చిన్న ఎట్లా ఉంటుంది చూడండి? ఆనందం ఉంటుందా? అమ్మా ఈరోజు నా కూలి రాలేదు మంచిది అనుకుంటారా? ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లే ఉంటారు. అప్పుడు కూడా మకాలు బిగేసుకొని ఏదో గంట పోయినట్టు ఆ కూలిచ్చారనుకోండి, ఆ సంతోషం వేరు. ఆ చేసిన కష్టమని కూడా మర్చిపోతారు, చేతిలోకి పైసలు రాగాలి. అలాగనే దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని
ఈరోజు విన్న దానికి ప్రతిఫలము మీరు పొందకపోతే వ్యర్థం. వచ్చి రావట్లేదు మీరు. కూలి పోయి మీ కూలి తీసుకోకపోతే ఎలా ఉంటారు, చర్చికి వచ్చి మీరు ఆశీర్వాదం పొందకపోతే కూడా అలాగే ఉంటారు. అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా భయము భక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎలా చదువుకోవాలో నేర్చుకోవాలి. వాక్యం ఎందుకు రాయబడిందో నేర్చుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడని వాక్యం చదవండి. దేవానికి కనపడాలని నీవు అరిచేసి నాకు దేవుడు కనపడలేదంటే ఎలా? వాక్యం చదివితే వాక్యంలో కనపడతాడు దేవుడు. అటు మనిషిగా వచ్చి కనపడతాడు దేవుడు. నేను ఆలోచన వేస్తాడు, ఆయన ఉద్దేశం ఏంటని తెలియపరుస్తాడు. నీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే నీ ప్రార్థన చేయాలి. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం చదవండి. ఆ వాక్యమే ఆలోచన ఎట్లుంటో తెలుసా? ఒకసారి చదివేమనుకోండి, ఇది చదివేసి అయిపోయింది, దీని పని పట్టబడేది. ఇంకో ఆ బైబిల్ అంతా చదివేసింది. ఏం అర్థమైంది మీకు? ఒక ఆయన అంతా ఒక్క వచ్చిన మీద 6 నెలలు వాక్యం చెప్పాడంట, ఒక్కటే మాట మీద. చూడండి, చదువు. యెహోవా సామెత మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము ఏమంట? ఆ వాక్యం ఇప్పుడు దేవా నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? వినపడదు. దేవుడు మీతో మాట్లాడాలంటే ఏం చేయాలా? మిగతా వాళ్ళకి నోరు లేదు. చాక్లెట్లు ఇచ్చారనే వస్తే అప్పుడు చాక్లెట్లు ఇచ్చారా? మనం అప్డేట్ కావాలి. ఫోన్లు ఎలా అప్డేట్ అయితే చిన్న ఫోన్ నుండి పెద్ద ఫోన్ అయింది, 30-40 వేలు ఫోన్. ఇప్పుడు నా ఫోన్ 37,000 ఫోన్. మనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే ఇంకా ఒక పూట ఎక్కువ తింటాం. ఎంత తిన్నా అడుగుతారు మనకి, అడుగుతారా? ఎంత తిన్నా అడుగుతుంది. మళ్ళా చాయ్, దోశలు ఏమేమో తింటాం, అన్నీ అడుగుతాయి. ఎందుకు? దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చారు. చేశారు దాంట్లో గింత కూడా ముట్టలేదు. తింటే వెళ్ళిపోతారు. అట్లా ఉన్నది. మనమైతే ఏం చెప్పండి, తిని ఒక సంచి తీసుకొని నాకు ఇంటికి పెట్టాడు. చలికి ఒక్క తెరిచి 4 దుప్పట్లు కప్పుకుంటాం. ఊడకుండాకు మంచి పొలం తెచ్చుకుంటాం, లేదా 2-3 ఫ్యాన్ వేసుకుంటాం, లేదా మంచిగా బయట పరుపు వేసుకుంటే పడుకుంటాం. ఇప్పుడు మనం సుఖపడుతున్నామా, బాధపడుతున్నామా? ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? ఇంత ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఇంత ఆహారం ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 7-8 చదవండి. నేను కానీ అలాంటి వాడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8-9. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8-9. చనిపోయడానికి ఏం చేస్తారు చెప్పండి? వ్యర్థమైన వాటిని నీకు పనికిరాగానే పక్కబారేయాలంటే ఏది నీకు ఉపయోగపడదో దాన్ని తీసుకొనబడేది. వ్యర్థమైన వారికి చూపెట్టండి. సినిమాలని, సీరియల్లని, కోట్లాట్లని, గొడవలని నాకు దయచేయము. నన్ను సౌకర్యం చేయొద్దు, అడక తినేవాడుగా పేదవాడు చేయదు. ఇప్పుడు మధ్య తరగతులు మనం ఉన్నామా? మనం అక్కడ అడుక్కొని తింటలేము, సౌకర్యాలు కాదు. అడక్క మొదలు ఇచ్చాడు దేవుడు. సలోమాన్ రాజు గారు అడుగుతున్నారు దాన్ని. పైసలు వస్తే ఆకారం పెరుగుతుంది, డబ్బు వస్తే అందుకంటున్నారు. ఒకవేళ డబ్బు ఎక్కువైతే ఆకారం పెరిగి ఎవరు నా దేవుడు, నా తప్ప నేనే దేవుడని గర్భిష్ఠుడైతేనేమో. నాకు ఏ రోజు తిన్నకి ఆ రోజే చాలు. ఈ రోజు మనకు తిన్నకి ఉపాసం ఉందా? సంవత్సరం దగ్గర 12 కూడా మనకు తిన్నకి వస్తుంది. మంచిగా ఒక 6 పిల్లల బియ్యం వస్తాయి. ఈరోజు రాజేష్ అనే అబ్బాయి మా ముందే ఉంది. ఎన్నో దేశాలు తిరిగి వాకింగ్ చేస్తాడు. పాచరాయడా చదివే నేను దాస ముందు పని చేశా. ఇంత చదివించి మాత్రలు ఎందుకు వాక్యం చెప్పకూడదు? మేమెందుకు వాక్యం చెప్పకూడదు అన్నారు.
ఏ చదువు లేని నానే ఇక్కడ నిమ్మడి వాక్యం చెప్తానంటే చదివిని మీరు పెద్ద లెక్క నోరు మూసుకుని ఉంటారు. ఆనందం ఉండదు. నాకు పాట ఎగిపోయేది, అదే పాట నువ్వు ఎన్నుకున్నట్టు వాడు దేవుని ఆరాధించినట్టు కదా, అందరు కలిసి దేవుని శుద్ధించినట్టు కదా, మనం ప్రత్యేకంగా ఉన్న వాటిని పాడినట్టు కాదు, ఎన్నికలను కూడా ఆరాధించవచ్చు. వీటిపైన ఆధారపడండి, వీటిపైన దృష్టి పెట్టండి. నేను కూడా వాక్యం బాగా చెప్పాలి, నేను కూడా వాక్యం బాగా చదువుకోవాలి, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా ఇంకా ఎన్నో దేశాలు చెప్పాలి. నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఎన్నో చోట్ల పోయి నేను వాక్యం చెప్తాను, వాక్యంలో పాల్గొంటానని. నేను దేవుని ఒకటే అడిగాను, మీరు చెప్తే నమ్మకం చదువుతారు. దేవ ఒక్కనాడైనా నేను వాక్యం చదవాలనుకున్నా, అంతే. ఈరోజు ఎంతో మందికి వాక్యం చెప్పడానికి రెవరెండ్ పాస్టర్ గా నన్ను నిలబెట్టారు. ఇది గొప్ప కాదు, ఇంకా అనేకరికి చెప్పాలి, నేర్చుకోవాలి. ఇంకా నాకు పూర్తిగా చూడండి లేక లేక ఏమంట బీదనై దొంగలించి దొంగగా మారి తినడానికి లేక, కష్టపడి పని చేసుకోలేక, ఎక్కడైనా దొంగతనం చేసి కుమారని నీ నామాన్ని అవమానపరుచుదేమో. చాలా మంది ఏం చేస్తారంటే చర్చ దగ్గర టైం చూస్తారు. ఏమంట సమయాన్ని పాటించాలి. సమయం పాటించడం అంటే అర్థం తెలుసు మీకు? వ్యర్థమైన దానిగా పాటించకూడదు. వాక్యం ఎప్పుడు ధ్యానించాలి తెలుసు మీకు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంట ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిద్ర కాదు వచ్చేది, ఆవలింపుడు కాదు వచ్చేది, ఎంతసేపు చెప్తావు కాదు. ఈ వాక్యాన్ని ఆనందిస్తున్నట్టు చదవాలి. మీకు బిర్యానీ తెచ్చారనుకోండి, ఏడుస్తే తింటారా? బిర్యానీ తెలుసు కదా, చికెన్ ముక్కలు ఉంటుంది, మంచి మసాలా ఉంటుంది, మా వద్దు అంటారా బిర్యానీ? మా చెప్పులు మాదంటే నువ్వు నరకానికి పోదు. ధ్యానించడం అంటే అర్థం తెలుసా? బైబిల్ పట్టుకో కూర్చోవడం కాదు. ఎద్దు నమ్ములు వేసినట్టు నీ విన్న దానిని, చదివిన దానిని నీ మనసులో రిపీట్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తేనె కంటే తీయనైందండి వాక్యం. తేనె ఎవరైనా పారేస్తారా? తేనె పారేస్తారా? తేనె ఎంత తీయగా ఉంటుంది, అన్నిటికంటే శ్రేష్టమైంది. బెల్లము చక్కెర కంటే కూడా శ్రేష్టమైంది. అంతకంటే శ్రేష్టమైంది వాక్యం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు తేనె తిన్నంత అనుభూతి కలగలట. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తిన్నప్పుడు, మీకు ఇష్టమైన మీ మాటలు విన్నారు, ఆలోచన చేసి వాక్యానుసారంగా ఉండడానికి మీ కృప, మీ కాపుదల, మీ దయచేయండి. భయభక్తి కలిగి ఉండడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చాము, మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, అనేక విషయాలు నేర్చుకోవడానికి మీ కృప దయచేయండి. ఎంతవరకు వాక్యం చదవడానికి రాదు, అటువంటి వాక్యం చదవడానికి మీ జ్ఞానం దయచేయండి. పాట పదాలను ఆశ కలిగిన వారికి చక్కటి స్వరాన్ని పాట పాడడానికి జ్ఞాపక శక్తినే దయచేయండి. శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరూ ఆలోచన చేయడానికి మీ కృప, మీ కాపుదలం అందరికీ దయచేయండి. ఎందరో లైవ్ లో ఉన్నారో వాళ్ళందరూ నీ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ కృప అందరికి దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినిపించినాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, మీ అందరికీ యేసుక్రీస్తు